ఓకే. హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో యొక్క టాపిక్ వచ్చేసరికి మనకు అట్ ద టైమ్ ఆఫ్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనకు స్టేట్ క్యాస్ట్ కావాలన్నా లేకపోతే సెంట్రల్ క్యాస్ట్ కావాలన్నా, సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా లేకపోతే స్టేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా. సో దీని గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో దానికన్నా ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో సో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అదేవిధంగా వీడియోని కూడా లైక్ చేయండి. అండ్ పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మనం ఎప్పుడైతే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తామో అక్కడ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడగడం జరుగుతుంది. సో ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో సో బీసీ క్యాండిడేట్స్కి ఓబీసీ సర్టిఫికేట్ కూడా అడగడం జరుగుతుంది. సెంట్రల్ సర్టిఫికేట్ బీసీ సర్టిఫికేట్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే బీసీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. అట్ ద టైమ్ ఆఫ్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఓబీసీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. బట్ మనకు వైల్ వీఆర్ అప్లయింగ్ అంటే మనం అప్లై చేసినప్పుడు మనకు అక్కడ ఏం అడగడం జరిగింది, కేటగిరీలో బీసీ ఆప్షన్ అయితే లేకుండే, మనకి ఏముండే ఆప్షన్ ఓబీసీ ఉండే. సో ఓబీసీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అన్నమాట. ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తామో అప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే అక్కడ కేటగిరీలో మనకు బీసీ లేకుండే కదా, ఓబీసీ ఉండే. సో మన తెలంగాణ పీపుల్స్ ఎవరైతే బీసీ కేటగిరీ కింద వస్తారో వాళ్ళందరూ ఓబీసీ కిందనే వస్తారు, మ్యాక్సిమం ఓబీసీ కిందనే వస్తారు. సో నేనేమంటున్నా అంటే బీసీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి, బీసీ స్టేట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి, ఓబీసీ సెంట్రల్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. ఇన్ కేస్ బ్రదర్ మాకు అట్ ద టైమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం వచ్చేసింది, మా దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ లేదు అంటే మీరు ఏం చేయాలి బ్రదర్ అంటే సో ఫస్ట్ మీరు వెళ్ళండి. ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదు కదా, ఇప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ లేదంటే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకుండా ఉండలేము కదా. సో ఓబీసీ సర్టిఫికేట్ లేకున్నా అప్పటి వరకు మీ దగ్గర లేకున్నా మీరు వెళ్ళండి, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు మన దగ్గర. వెళ్ళిన తర్వాత అక్కడ వెరిఫై చేస్తారు కదా, మనకు డీవీ చేస్తారు కదా, డాక్యుమెంట్ వెరిఫై చేసేటప్పుడు వాళ్ళకు ఒక గడువు అడగండి, టైం అడగండి. సార్ ప్లీజ్ గివ్ మీ టైం సార్ అని చెప్పండి. సో 5 డేసో 10 డేసో 15 డేసో ఇలా పలానా డేట్ వరకు నేను పక్కా సబ్మిట్ చేస్తాను సార్ అని వాళ్ళ దగ్గర టైం అడగండి. సో కొన్ని డివిజన్స్లో యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని డివిజన్స్లో యాక్సెప్ట్ చేయరు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పెద్ద సార్లు ఉంటారు చూడండి, సో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే కొందరు మంచోళ్ళు ఉంటారు, కొందరు ఒప్పుకోరు అన్నమాట. సో దట్స్ వై నేనేమంటున్నా అంటే అలాంటి సిచ్యువేషన్స్లో ఒక అఫిడేవిట్ లేకపోతే ఒక బాండ్ లేకపోతే ఒక అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి ఇస్తే కొందరు యాక్సెప్ట్ చేస్తారు, కొందరు యాక్సెప్ట్ చేయరు. సో కొన్ని డివిజన్స్లో మంచి సార్ ఉంటారు, కొన్ని డివిజన్స్లో యాక్సెప్ట్ చేయని సార్లు కూడా ఉంటారు. సో నేనేమంటున్నా అంటే ఓబీసీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి, బీసీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి ఇష్యూ మీరు ఫేస్ చేయకూడదంటే 2 సర్టిఫికేట్ మీ దగ్గర ఉంచుకోండి. ఇన్ కేస్ అలాంటి లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తారు. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద అథారిటీస్ అన్నమాట, పెద్ద సార్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అది యాక్సెప్ట్ చేయాలో రిజెక్ట్ చేయాలో. సో మీకు అర్థమైందిగా. అండ్ ఇంకోటి అంటే దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద క్యాస్ట్ అవ్వని ఇన్కమ్ కూడా తీసుకెళ్ళండి అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇన్కంలో మనకు పేరు ఏదైతే మనకు యాజ్ పర్ ఎస్ఎస్సి మేము ఉండాలి క్యాస్ట్లో అండ్ ఇన్కంలో మీ పేరు సర్నేమ్ ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండకూడదు. సో ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా మనము రిజెక్ట్ అయ్యే చాయిసెస్ అయితే చాలా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అన్నమాట. సో ఇంకా కొందరికి ఒక డౌట్ ఉండొచ్చు ఏంటంటే ఇప్పుడు బ్రదర్ మనకు కొందరి మీద కేసు అవుతుంది. ఎలా అంటే వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ పెడతారు వైల్ అప్లైయింగ్, ఎప్పుడైతే అప్లై చేస్తారో సో వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ పెడతారు కదా. సో మీరేమనుకుంటున్నారు బ్రదర్ నేను ఇప్పుడు పాయింట్ రాంగ్ పడ్డది, లైక్ నా పేరు రాంగ్ పడ్డది, సో నాకు కూడా జైల్లో వేస్తారని మీకు ఒక థాట్ ఒక క్వశ్చన్ అయితే రావచ్చు. సో నేనేమంటున్నాను అంటే అలాంటి సిచ్యువేషన్లో మనకు జైల్లో మన మీద ఎలాంటి కేసు అనేది పడదు. ఎలాంటి సిచ్యువేషన్లో పడుతుంది, మనము మొత్తం అప్లై చేసేటప్పుడు అన్నీ మనకు అనుకూలంగా మనకి ఇష్టం వచ్చినట్టు ఫిల్అప్ చేసేసి సేమ్ ఎగ్జాక్ట్ మనం ఎన్ని మార్క్స్ ఎంటర్ చేసినాము, మన ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అన్నీ ఎగ్జాక్ట్గా అచ్చుకుద్దినట్టు ఇంకో డూప్లికేట్ ఎస్ఎస్సి మేము తీసుకొస్తేనే మన మీద కేసు అవుతుంది. సో మనము బై మిస్టేక్ పేరు అవి ఇవి రాంగ్ పడితే మన మీద ఎలాంటి కేసు అనేది రాదు. ఒకవేళ మీరు అచ్చుకుద్దినట్టు అక్కడ అప్లికేషన్ ఫామ్లో పెట్టేసి మనకు సేమ్ ఎగ్జాక్ట్ అప్లికేషన్ ఫామ్లో మనము ఎలా అప్లై చేసామో సేమ్ అలాగే ఇంకో ఎస్ఎస్సి మేము తీసుకొస్తేనే మన మీద కేసు అవుతుంది. అర్థమైందా? సో ఈ డౌట్ కూడా చాలామందికి ఉంది, అందుకోసమే ఈ వీడియోలో చెప్తున్నాను. సో మనము డాక్యుమెంట్ వెరిఫికేషన్ రాకముందే అన్నీ చక్కచక్క చేసుకొని ఉంచుకోండి, ఎందుకంటే అక్కడ మీరు ఎలాంటి ఇష్యూ ఫేస్ చేయకూడదని మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్తున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, అండ్ అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, అండ్ అదేవిధంగా
మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.